పాస్ట్ టెన్స్లో ఉపయోగించే వాజ్ వర్ గురించి తెలుసుకుందాం. ఈ వాజ్ వర్ అనేవి టు బి అనే వెర్బ్కి పాస్ట్ టెన్స్ రూపాలు. వాజ్ అంటే ఉన్నాను, ఉన్నాడు, ఉంది, ఉండింది అని అర్థం. వర్ అంటే ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు అని అర్థం. పాస్ట్ టైంలో అంటే గడిచిపోయిన, జరిగిపోయిన కాలంలో, ఒక సమయంలో, ఒక స్థితిలో ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండింది, ఉన్నారు, ఉన్నాము అని చెప్పడానికి ఈ వాజ్ వర్డ్లను ఉపయోగిస్తాము. ఈ వాజ్ వర్డ్లను బీ ఫార్మ్స్ అని, హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా పిలుస్తాము. ఈ వాజ్ అనే బీ ఫామ్ని ఐ, హీ, షీ, ఇట్ లేదా కొన్ని నేమ్స్ తరువాత ఉపయోగిస్తాము. అదేవిధంగా వర్ అనే హెల్పింగ్ వెర్బ్ని లేదా బీ ఫామ్ని యు, వి, దే సబ్జెక్ట్స్ నౌన్ అండ్ ప్రొనౌన్ తర్వాత ఉపయోగిస్తాము ఒక సెంటెన్స్లో. ఎందుకంటే ఉన్నారు, ఉన్నాము, ఉండింది అని చెప్పడానికి, గతంలో, ఒక సమయంలో, ఒక స్థితిలో. ఐ వాజ్ ఇన్ తిరుపతి లాస్ట్ వీక్. ఐ వాజ్ నేను ఉన్నాను ఎక్కడ? ఇన్ తిరుపతి. ఎప్పుడు? లాస్ట్ వీక్ అంటే పోయిన వారంలో నేను తిరుపతిలో ఉన్నాను అని చెప్పడానికి ఐ తర్వాత వాజ్. హీ వాజ్ ఎట్ హోమ్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం అతను ఇంటి వద్ద ఉన్నాడు. హీ వాజ్ అతను ఉన్నాడు. రాణి వాజ్ ఇన్ హాస్పిటల్ 2 days బ్యాక్. 2 రోజుల క్రితం రాణి హాస్పిటల్లో ఉండింది, ఉంది. రాణి వాజ్. ప్రోగ్రామ్ వాజ్ ఎక్సలెంట్. ప్రోగ్రామ్ బాగా ఉండింది. ఇట్ అనమాట ప్రోగ్రామ్ అంటే. ఇట్ ప్రోగ్రామ్ వాజ్ అంటే ఇట్ వాజ్. యు వర్ ఇన్ థియేటర్ లాస్ట్ నైట్. రాత్రి నువ్వు సినిమా హాల్లో ఉన్నావు, థియేటర్లో ఉన్నావు. యు వర్. వీ వర్ ఇన్ అవర్ విలేజ్ లాస్ట్ మంత్. పోయిన నెలలో మేము మా ఊర్లో ఉన్నాము. వీ వర్ ఉన్నాము, ఉండినాము. స్టూడెంట్స్ వర్ ఇన్ ద ల్యాబ్ ఎస్టర్డే. నిన్న స్టూడెంట్స్ ల్యాబ్లో ఉన్నారు, ఉండినారు. అంటే గతంలో, ఒక సమయంలో, ఒక చోట, ఒక స్థితిలో ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండింది, ఉన్నారు, ఉండినాము ఇలా చెప్పడానికి ఆయా సబ్జెక్ట్స్ తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్స్ లేదా బీ ఫార్మ్స్ అనబడే వాజ్ వర్ ఉపయోగిస్తాము. వాజ్ అయితే ఐ, హీ, షీ, ఇట్ నేమ్స్ తర్వాత ఉపయోగిస్తాము. వర్ని యు, వి, దే సబ్జెక్ట్స్ తర్వాత ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. అదేవిధంగా వాజ్ వర్ ఉపయోగించి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి, ఈ వాజ్ వర్తో క్వశ్చన్స్, అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.